హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి బయట చల్లచల్లగా వర్షం పడుతుంటే అక్క తీయగా సేమియా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేద్దామండి మరి? వేడివేడిగా బజ్జీలు పకోడీలు వేసుకుందామంటే పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయాయి. ఇంకా నేను మా ఆయన పిల్లలు లేకుండా మన ఇద్దరికి తినబుద్ధి వేస్తుందా అండి? తినబుద్ధి అయ్యేది కదా. సరేలే ఈలోపు మనకి ఏం వండుదామా అని ఆలోచిస్తుంటే ఇంట్లో పాలు కనిపించాయి. బజ్జీలు పకోడీలు తినడానికి పిల్లలు లేరన్నారు కదక్క, మరి సేమియా ఎలా తాగుతారు అనుకుంటున్నారా? చెప్తానండి, కంగారు పడకండి. మా పిల్లలు ఉన్నారే, వాళ్ళకి తీపి అంటే అస్సలు ఇష్టం ఉండదండి. మా అమ్మాయి అయితే అమావాస్యకో పౌర్ణానికో ఎప్పుడో ఒక్కోసారి సేమియా, అది కూడా వేడివేడిగా స్టవ్ మించి దింపిదేనే తాగుతుందండి. మా ఓడు ఉన్నాడంటే అస్సలు సేమియా ఏంటి పాలతో చేసిన ఏది కూడా దగ్గరికి కూడా రానివ్వడు. అందుకు సర్లే అనేసి ఈ సేమియా కాసుకుంటున్నాము. మరి పండగలు వచ్చినా ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటారా? అప్పుడు తప్పదు కదండి, వండేసుకుని మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా పని చేసుకుంటాము. నిన్న శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం కదండి, పూజ ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. మీరు కూడా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. సరిగ్గా పూజ చేసి గుడికి వెళ్దామని బయలుదేరామా, సరిగ్గా మొదలైందండి వర్షము. సర్లే అనేసి జాయిగా బయలుదేరితే గుళ్ళోకి అడుగు పెట్టేమో లేదో ఫుల్ కురిచేసింది. సరేలే మళ్ళీ బయటకు వస్తే ఎక్కడ తడిచిపోతామో అని ఒక అరగంట అక్కడ కూర్చునేసరికి ఈలోపు వర్షం ఇంకా 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 ఎక్కువైపోయింది. ఇలాగే ఎంతసేపు గుళ్ళో కూర్చుంటామా అని వచ్చేసాము. వచ్చేసేటప్పటికి శుభ్రంగా తడిచిపోయామండి. వచ్చి మళ్ళీ అసలే రొంప పట్టేసి ఉంది ఫుల్, కానీ ఈ తడిచిన దానికి ఇంకా ఎక్కువైపోయింది ఫుల్గా. సర్లేండి, ఈ వానలు అన్నాళ్ళు, ఈ వానలు ఈ రొంపలో తప్పవనేసి మీరే. అవును, ఇంతకీ మీరెలా పండుగ చేసుకున్నారు? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంతకీ విషయం ఏంటనుకుంటున్నారా? ఇవాళ సరిగ్గా లేచేటప్పటికి చల్లగా వర్షం పడుతుందండి. ముసుగెట్టి పడుకుందాం అనుకుంటే సరిగ్గా స్కూల్ ఉంది కదండి పిల్లలకి, అదే ఆదివారం అయితే శుభ్రంగా బొజ్జుంది. సరేలే సెలవా అని ఏమన్నా మెసేజ్ పెట్టారని ఫోన్ తీసి చూస్తే సెలవు లేదు, పాడు లేదు అని అలాగే బద్ధకంగా లేసి సరిగ్గా వెళ్ళి వంట చేసి మొదలెట్టేనే కానీ ఫోన్ వైపు కళ్ళు చూస్తూనే ఉన్నాయండి. అయినా సరే ఎంతకీ మెసేజ్ రాదే. సరేలే దీంతో ఏముందిలే అనేసి గబగబా వంట చేసేసి బాక్సులు పెట్టేసి పిల్లలు లెగ్గొట్టి టిఫిన్ పెడదామని చూస్తే అమ్మ స్కూల్ సెలవా అని అడుగుతున్నారండి పిల్లలు. మనతో పాటు పిల్లలకు కూడా చల్లగా ఉండి వాళ్ళకి వెచ్చగా బొజ్జుందామని ఉందండి. కానీ ఏం చేద్దాం, సెలవు ఇవ్వలేదు, ఏమీ లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మటుకు సెలవులు ఇచ్చేసారండి. సర్లేండి, మా సేమియా రెడీ అయిపోతున్నట్టుంది. మేము వెచ్చగా సేమియా తాగేస్తాము. మీరు కూడా ఈ చల్లగా ఉంది కదా, ఏదో ఒకటి వండుకొని తినేయండి. ఉంటాను, బాయ్ బాయ్.